హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిషన్ మోటారు ఆపరేటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఒక ఆమె అయితే చాలా రిక్వెస్ట్గా అడిగారు. ఎందుకంటే తను మోటార్ అయితే తీసుకున్నారు, భయపడుతూ మోటార్ పైన కుట్టడానికి అయితే జడుస్తూ ఉన్నారనమాట. తను అడిగారనమాట, మోటార్ పైన ఎలా కుట్టాలి, ఆపరేటింగ్ ఎలా చేయాలని చాలా రిక్వెస్ట్గా అడిగారు. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఆమెలాగా మీరు కూడా మోటార్ పైన కుట్టాలంటే జడుస్తూ ఉంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. హాయ్ అండి, ఇది చిన్న మిషన్ అనమాట. దీనికి నేను ఇలా మోటార్ని అయితే ఫిట్ చేయించుకున్నాను. చూడండి, ఇక్కడ మోటార్ ఫిట్ చేసుకోవడం వల్ల ఒకే మిషన్ అయితే నడుస్తుంది. అదే మనకు టేబుల్ దగ్గర ఫిట్ చేసుకుంటే వేరే మిషన్ కూడా పీకో మిషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది చిన్న మోటార్ కాబట్టి ఇలా మిషన్కి అయితే ఫిట్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు మోటారు ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము మిషన్ కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి, దీనిపైన ఇలా అయితే ఒక మ్యాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి బాడీ అనేది వీటెక్కకుండా ఉంటుందండి. ఆ తర్వాత నేను పెడల్కి కూడా కవర్ అనేది వేశాను, కానీ ఇది చాలా పాతగా అయిపోయింది కదా, ఇది మార్చేస్తాను. ఇప్పుడు ఇలా కొత్త కవర్ని అయితే వేసుకున్నానండి. ఇలా కవర్ వేసుకోవడం వల్ల మనకి కింద వాటర్ పడినా సరే ఇది కరెంట్తో నడుస్తుంది కాబట్టి మనకు షాక్ కొట్టకుండా సేఫ్టీగా ఉండడం కోసం ఈ విధంగా అయితే కవర్ అనేది వేసుకోవాలి. అలాగే ఇది ఇనుము కాబట్టి మనకి వేడెక్కిందంటే మన బాడీ కూడా వేడెక్కిపోతుందండి, కరెంట్ పైన ఉంటుంది కాబట్టి. అందుకని ఇలా కవర్ వేసుకుంటే మనకి బాగుంటుంది. చలికాలంలో అయితే చల్లగా అయిపోతుంది. అలా చల్లగా అయితే మన కాళ్ళు కూడా నొప్పని వస్తాయండి. అలా కాకుండా ఇలా కవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెడల్ అనేది లెఫ్ట్ సైడ్కనే ఉంది, మనం దీన్ని రైట్ సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వైర్లు అనేది మన కాలుకు తగులుతాయి అన్నమాట. ఇలా రైట్ సైడ్ పెట్టుకోవడం వల్ల మన కాలు కూడా నొప్పి రాదు. ఈ మడంతో ఇలాగా ప్రెస్ చేస్తూ ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నెమ్మదిగా కుట్టాలి. ఆ తర్వాత ఫాస్ట్గా కుట్టాలంటే ఇలా నొక్కి పెట్టి కుట్టాలన్నమాట. అప్పుడు ఫాస్ట్గా మిషన్ అనేది నడుస్తుంది. స్టార్టింగ్లో చాలా నెమ్మదిగా ఇలాగా ఒకసారి చాలా నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఆపరేటింగ్ చేయడం వల్ల మిషన్ అనేది కొద్దిగా స్లోగా నడుస్తుంది. మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మిషన్ పైన ఒక చిన్న చక్రం ఉంది కదండి, ఆ చక్రాన్ని ఇలా రైట్ సైడ్కి అయితే తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ పెడల్ పైన కాలు పెట్టి ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మనకి పెడల్ ఆపరేటింగ్ అయితే నెమ్మదిగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఆపాలంటే స్లోగా ఈ చక్రాన్ని అయితే మళ్ళీ పట్టుకుంటూ ఇలా ఆపుకోవాలి. కరెంట్ బోర్డు అనేది మనకి దగ్గరలో ఉండాలండి. ఇలా ఉండితే మనం ఇలా బంద్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. మళ్ళీ స్టార్టింగు చూడండి, ఇలా చక్రం స్టార్ట్ చేసి ఇలా తిప్పుకోవాలి. స్పీడ్గా కుట్టాలంటే ఇలా చేసుకుంటూ స్లోగా ఇలా ఆపాలన్నమాట. ఈ విధంగా అయితే ఆపరేటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా నెమ్మదిగా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నెమ్మదిగా ఇలా కాళ్ళు అయితే పెట్టుకోవాలి. కొంచెం దగ్గరగా పెట్టుకోవాలండి, కాళ్ళు నొప్పి రాకుండా ఉంటుంది. అప్పుడప్పుడు దూరం జరిగితే ఇలా మనం జరుపుకుంటూ ఇలా అయితే ఆపరేటింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నెమ్మదిగా ఇలా చేసుకుంటూ ఒక్కసారి కాలుతో గట్టిగా నొక్కి పట్టకూడదు. స్లోగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. పెడల్ అనేది ఇలా ప్రెస్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు అలవాటు అయిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఈ పెడల్ అనేది ఆపరేటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్లో నెమ్మదిగా చేయాలి. తర్వాత నాకు తెలిసింది ఇంకో టిప్ అండి, మనం ఇలా టేబుల్ పైన అయితే
కూర్చొని కుడుతూ ఉంటాం కదా, ఈ టేబుల్ చివర్లాగా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చూపిస్తున్న దగ్గర మనకైతే కాళ్ళకైతే తగులుతుంటాయి ముడుకుల దగ్గర వెనక సైడు. అలా తగిలినప్పుడు మనకి నొప్పి అయితే వస్తుంది. అలా తగలకుండా ఇలా మనము ఒక పిల్లోని అయితే వేసుకుంటే మనకి హైట్ కూడా ఎక్కువ అవుతుంది, నడుము అనేది నొప్పి వస్తుంది కదా. అలా కాకుండా మనము ఇలాగా సాఫ్ట్గా పిల్లో అయితే వేసుకుంటే మనకి కూర్చోడానికి బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా టేబుల్ పైన కాకుండా ఇలా పిల్లో వేసుకుంటే మనకి నడుము అనేది నొప్పి రాకుండా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.